హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైనీ మైండ్ మిరాకిల్స్. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి ఫాలో అవ్వండి. మీకు మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్ తరపున వస్తాయి అన్నమాట. ఇవాళ వచ్చేసి మన రెసిపీ ఏంటంటే ఫిష్ ఫ్రై అండి. ఎంతో టేస్ట్ అండ్ సింపుల్ ఫిష్ ఫ్రై మీకు చూపించబోతున్నాను. ముందుగా మనం ఏం చేయాలి అంటే షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఫిష్ని అక్కడే కట్ చేయించుకొని వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ఉప్పు కారం వేసుకొని నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి అండి, స్మెల్ అనేది పోయేలాగా. నెక్స్ట్ ఒక గిన్నెలోకి తీసుకుని ఆ ఫిష్ ముక్కల్ని ఏం చేస్తామంటే ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, ఫిష్ మసాలా, ఆయిల్ అన్నీ ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుంటూ పోవాలి. ఒక నిమ్మకాయ అండి, మొత్తం ఒక హోల్ నిమ్మకాయ తీసుకొని ఆ గుజ్జుని మనము గింజలు లేకుండా నీట్గా పిండేసుకోవాలి అన్నమాట. పిండేసుకున్న తర్వాత చెప్పా కదా ఒక స్పూన్ ఆయిల్ అని చెప్పేసి ఆయిల్ వేసుకోవాలి. కొంతమంది దీంట్లోకి ఏం చేస్తారంటే పెరుగు యాడ్ చేసుకుంటారు, నెక్స్ట్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటారు. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల పెన్నంకి అతక్కపోతుంది అన్నమాట, నీట్గా విరగకుండా విరిగిపోతాయి చూడండి ఒక్కొక్కసారి, అలా జరుగుతుంది అనమాట. అందుకే ఈసారి నేను ఇలా ట్రై చేశాను. బైండింగ్ పర్పస్ కోసం నేను మైదా పిండిని యూస్ చేశాను అనమాట. ఇది వచ్చేసి ముళ్ళున్న చేప అనమాట, బట్ టేస్ట్ అయితే బాగుందన్నమాట. ముళ్ళు ఉంది, కొంచెం జాగ్రత్తగా నేను అందుకే టాస్ చేశాను చేయితో, ఫస్ట్ కలిపితే నాకు గుచ్చుకోయింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఫ్రై ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ దాకా. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు ఆ ఫ్రై ప్యాన్లో ఎన్ని ఫిష్ ముక్కలు అయితే మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకొని ఉంటామో పక్కన ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఆ మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని మొత్తం ఎన్ని వీలైతే అన్నీ ఈ ఫ్రై ప్యాన్లో వేసుకొని 4 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి అన్నమాట. మనకు తెలుస్తుంది కదా అట్లా ఒక సైడ్ ఫ్రై అయిపోయిందా, ఇంకో సైడ్ ఫ్రై కాలేదా అనేది మనం అలా చూసుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోవాలి అండి. చూడండి నాకైతే నీట్గా ఫ్రై అయిపోతున్నాయి అన్నమాట. చూడండి నీట్గా ఫ్రై అయిన వాటిని నేను ఒక బాలిలోకి తీసుకొని దానిపైన మళ్ళీ ఏం చేశానంటే ఎల్లిపాయ కారం ఉంటుంది కదా, దాన్ని వేసుకొని టాస్ చేశాను అనమాట. అంతే అండి, ఎంతో క్రిస్పీ అండ్ సాఫ్ట్ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది అనమాట. ఇంకా గార్నిషింగ్ టైం వచ్చేసింది. చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అస్సలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్